హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 కోసం స్టార్ట్ చేసిన టార్గెట్ సిరీస్లో సక్సెస్ఫుల్లీ ఈ రోజుతో 1 మంత్ కంప్లీట్ అవ్వబోతుంది. ఐ హోప్ మీకు ఈ టార్గెట్ సిరీస్ని ఫాలో అవ్వడం అలవాటు అయిపోయి ఉంటుంది అండ్ రెగ్యులర్గా వితౌట్ ఎనీ పెండింగ్స్ టార్గెట్ని కంప్లీట్ చేస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పటికైనా అలవాటు చేసుకోండి, ఏది పెండింగ్ ఉంచకండి. పెండింగ్ ఉంచడం వల్ల ఇబ్బంది పడతారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బిగినర్స్ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తున్నది కావచ్చు, డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే టార్గెట్ అనేది కొంచెం స్పీడ్ నడుస్తుంది. నేనే చెప్తున్నా, నార్మల్గా ఇంత స్పీడ్లో బిగినర్స్ క్యాచ్ చేయాలి అంటే మీరు ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. మరి ఇంకొక సైడ్ రిపీటర్స్, మీరు చేయాల్సిన పని కొంతమందికి, ప్రతి ఒక్క రిపీటర్కి ఇది తక్కువ అనిపిస్తుందని కాదు, కొంతమందికి టార్గెట్ ఇప్పటికీ నార్మల్ ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే ఎవరైతే ఉన్నారో ఆ కేటగిరీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎంతవరకు అయితే సిలబస్ కంప్లీట్ చేసుకున్నామో దాంట్లో ఏదైనా వీక్ పాయింట్ ఉంటే దాన్ని కవర్ చేయండి, లేకుంటే రివిజన్ చేయండి. ఎంత ఎక్కువ రిపీటేషన్ చేస్తే అంత మంచిది. ఈరోజు డే 30. ఈరోజు టార్గెట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఎలాగైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో అలాగే ఫాలో అవ్వండి. దాంతోపాటు మన ఛానల్లో ఏదైతే కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ సిరీస్ నడుస్తుందో దాన్ని కూడా ఫాలో అవ్వండి. దాంట్లో కొన్ని చేంజెస్ చేస్తున్న డే బై డే. ఈరోజు నుండి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ల్యాగింగ్ లేకుండా ఓన్లీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుండి, ఆ చేంజెస్ చేసిన 2 డేస్లో. సో అది ఒకసారి చూడండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ అవుతుంది. అది కాకుండా మ్యాట్రిక్స్ యాప్ ఈరోజు 3rd డే అయినా పర్సంటేజ్ పెట్టినా ప్రాక్టీస్ చేయండి. క్యాలిక్యులేషన్ ఎంత స్పీడ్ చేస్తే అంత బెటర్ పొజిషన్లో ఉంటాం మనము అండ్ అంత టైం సేవ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ డైజెస్ట్. ఈ రోజుతో మనకు అప్ టు డేట్, అంటే ఆగస్ట్ మంత్ నడుస్తుంది, కానీ ఈ ఆగస్ట్ మంత్ అయిపోయిన తర్వాత మనం ఆగస్ట్ మంత్లీ కరెంట్ అఫైర్స్ విన్న తర్వాత ఈ టెస్ట్లన్నీ రాసుకుందాం. ప్రస్తుతానికి జూలై వరకు మనం ఆల్రెడీ క్లాసెస్ వినడం కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఈ మంత్లీ డైజెస్ట్లో కూడా ఈరోజు సెకండ్ హాఫ్ ఏదైతే జూలై ఉందో అది రాస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అండ్ ఇంకొకటి, ఈ టెస్టులు రాసినప్పుడు అనాలిసిస్ డీటెయిల్గా చేయండి. దాని వీడియో కూడా ఆల్రెడీ ప్లేలిస్ట్లో స్టార్టింగ్లోనే పెట్టేసిన, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. మెయిన్ పార్ట్ అనాలిసిస్. మీరు అనాలిసిస్ ఎంత మంచిగా ప్రశాంతంగా టైం ఇచ్చి చేస్తారో అంత నేర్చుకుంటారు. మీకు ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పులను నేర్చుకోగలుగుతారు. కానీ అనాలిసిస్ని లైట్ తీసుకొని అంత అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరు ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వద్దు అంటే అనాలిసిస్ చేసేటప్పుడు డీటెయిల్గా దానికి టైం ఇచ్చి చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే, రేపటితో డిస్కౌంట్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు 3rd డే, రేపు 4th డే. 4 డేస్లో డిస్కౌంట్ మొత్తం కంప్లీట్ చేయమని చెప్పిన. అండ్ టెస్ట్ విషయానికి వస్తే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 25-26 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో టెస్టులు రాస్తున్నాము. 2025 PYQs రాస్తున్నాము. దాంట్లో పర్సెంటేజ్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, యావరేజ్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజుతో పర్సెంటేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కంప్లీట్ చేసుకున్న సిలబస్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఒక్క టాపిక్ టెస్ట్ రాయడం మిగిలింది. అది ఇంకో 3 డేస్లో రాసేస్తాం. దాని తర్వాత డిస్కౌంట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అప్పటికి అప్ టు డేట్ వచ్చేస్తాము. నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వస్తే ఈ 7-8 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు రేపు 2 రోజులలో ఇన్ఈక్వాలిటీ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోండి. చాలా సిల్లీ క్వశ్చన్స్ ఉన్నాయి అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఆ క్వశ్చన్స్ చూడండి, సాల్వ్ ఎలా చేస్తున్నారో సార్ వాళ్ళు చూడండి. 2x స్పీడ్లో పెట్టి వినండి, కానీ ఒక్కసారి క్లాసెస్ వినండి. రీజనింగ్ రిపీటెడ్లీ చెప్తున్నా, రీజనింగ్ క్లాసెస్ అట్లీస్ట్ ఒక్కసారైనా వినండి. అయితే ఈ రీజనింగ్ విషయానికి వస్తే మనం ఇప్పటి వరకు ఎలాంటి ప్రాక్టీస్ చేయలేము, ఎలాంటి రివిజన్ చేయలేము. నేనే చెప్తున్నా, మరి ఇన్ని టాపిక్స్ అయిపోయినాయి, వితౌట్ రివిజన్ వితౌట్ ప్రాక్టీస్ ఓకేనా అనిపిస్తే మనం రీజనింగ్ ఒకసారి కంప్లీట్ చేసుకుందాం. పర్వాలేదు, ఒక 1 మంత్ అవుతుంది, కానీ దాని తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఒకసారి రివిజన్ చేస్తే సరిపోతుంది. దీన్ని కవర్ చేయగలుగుతారు. రీజనింగ్ టాపిక్ ఎలాంటిదంటే, మీరు ఒకవేళ ఇప్పుడు వినేటప్పుడు 1 షాట్ పర్ఫెక్ట్గా వింటే మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. కాబట్టి దీని గురించి మీకు ఎక్స్ట్రా టార్గెట్స్ ఏది ఇస్తలేను. ఒక్కసారి రీజనింగ్ కంప్లీట్ చేసుకుంటే మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. అవ్వకపోయినా దాని తర్వాత ఎలాగో నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కంప్లీట్ అయిపోతుంది. మీకు దీనికి కూడా కొంచెం ఎక్కువ టైం ఇస్తున్నా కాబట్టి కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. బట్ విన్న టాపిక్స్ మీరు కరెక్ట్గా వినండి, సరిపోతాయి. అండ్ మనము ఈ ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్లో, సరే ఆగస్ట్ లేకపోయినా సెప్టెంబర్లో టెస్టులు రాయడం స్టార్ట్ చేద్దాము. రెగ్యులర్గా కాదు, టెక్స్ట్ బుక్లో ఏవైతే లైవ్ టెస్టులు ఉంటాయో
ఆ లైవ్ టెస్ట్లో ఒకటి అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం. అయితే ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేస్తలేను అంటే సిలబస్ కొంచెం ఇప్పుడు రీజనింగ్ ఎలాగైతే ఒక 8-10 టాపిక్లు అయినాయో మ్యాథ్స్ కూడా అలా 8-10 టాపిక్స్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఎందుకంటే జీకే ఆల్రెడీ మన పాలిటీ కంప్లీట్ అయిపోయింది, హిస్టరీ కూడా చాలా వరకు కవర్ అయిపోయింది. హిస్టరీ అండ్ పాలిటీ కంప్లీట్ అయిపోతే తర్వాత వేరేవి ఉన్నాయి, మనకు తెలియని టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. కానీ అప్పుడప్పుడు టెస్టులు రాస్తూ ఉంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఏ టాపిక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నామో ఆ టాపిక్స్ రివిజన్ అవుతూ ఉంటుంది. అండ్ ఎలాగో మనకు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి దాని తర్వాత టెక్స్ట్ బుక్లో కూడా రెగ్యులర్గా అంటే వీక్లో డెఫినెట్గా ఒక లైవ్ టెస్ట్ సెక్షనల్ కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. మనం కూడా వాటిని రాస్తూ ఉందాము. ఒక్కసారి సిలబస్ ఒక 75% కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్లీ టెస్టులు రాయడం కూడా రెగ్యులర్గా స్టార్ట్ చేసుకుందాం. ఇన్ఈక్వాలిటీ మాత్రం 2 డేస్లో కంప్లీట్ చేసుకోండి. అది కాకుండా జీకే విషయానికి వస్తే మహాజనపదాస్ అండ్ మగధ ఎంపైర్ రివిజన్ చేసుకోండి. ఢిల్లీ సుల్తానేత్ ఈరోజు 2 రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలని ఆల్రెడీ నిన్నని చెప్పిన, ఈ రోజుతో కంప్లీట్ అయిపోవాలి. అయితే మీరు ఎవ్వరూ కూడా కామెంట్ చేస్తలేరు, అందుకే నేను క్వశ్చన్స్ అడగడం మానేయాలి అనుకుంటున్నా. ఈరోజు ఎలాంటి క్వశ్చన్ అడుగుతలేను. ఒకవేళ అట్లీస్ట్ మీరు ఈరోజైనా క్వశ్చన్స్ రెగ్యులర్గా అడగమని కామెంట్ చేస్తే రేపటి నుండి కంటిన్యూ చేస్తా, లేకుంటే ఆ క్వశ్చన్స్ అడగడం అనేది మానేస్తా. మీరు చెప్పిన టార్గెట్ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ రెస్పాన్స్ రాకుండా నేను రెగ్యులర్గా క్వశ్చన్ అడగడం అలాగే ఉండిపోవడం అంటే మీనింగ్లెస్ అది. కాబట్టి మీరు రిప్లై ఇస్తేనే మీ రెస్పాన్స్ ఉంటేనే నేను కంటిన్యూ చేయగలుగుతా. ఈరోజు కంటిన్యూ చేయమని ఎవరైనా కామెంట్ చేస్తే రేపటి నుండి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా, లేకుంటే ఈ క్వశ్చన్స్ అడిగే థింగ్ ఏదైతే ఉందో జీకే రివిజన్ కోసం అది ఇక్కడితో క్లోజ్. లాస్ట్ అండ్ ఫైనల్ సైన్స్ విషయానికి వస్తే యూనిట్ అండ్ మెజర్మెంట్ ఈ టాపిక్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేసుకోండి. అండ్ వీటన్నిటితో పాటు మొత్తానికి మనం ప్రస్తుతానికి రాస్తుంది కరెంట్ అఫైర్స్ అండ్ మ్యాథ్స్, ఈ 2 మాత్రమే టెస్టులు రాస్తున్నాం. అయితే ఇప్పుడే అనాలిసిస్ చేయడం అలవాటు చేసుకోండి. రిపీటెడ్లీ చెప్తున్నా, దాంట్లోనే మన సెలెక్షన్ యొక్క సీక్రెట్ దాగి ఉన్నది. అనాలిసిస్ చేయడానికి బద్ధకం చేయకండి, ప్రశాంతంగా టైం ఇచ్చి అనాలిసిస్ చేయండి. ఆల్రెడీ మనం ఏ టాపిక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నామో ఆ టాపిక్సే ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఒకవేళ తప్పు చేసినా కూడా ఆల్రెడీ అది మీకు తెలిసిందే, మర్చిపోవడం వల్ల తప్పు చేస్తారు. కాబట్టి ఇప్పుడే డీటెయిల్గా అనాలిసిస్ చేయడం అలవాటు చేసుకోండి. అది కాకుండా మన ఛానల్లో ఏదైతే కరెంట్ అఫైర్స్ సిరీస్ నడుస్తుందో ప్రాక్టీస్ సిరీస్, దానికి ఒక 10 నిమిషాలే కాబట్టి ఇవ్వండి, మీకు రివిజన్ అయిపోతాయి. క్వశ్చన్స్ 2026 జనవరి నుండి స్టార్ట్ అయిపోయినాయి, అవి 2 డేసే అయిపోయింది, ఈరోజు 3rd డే కాబట్టి ఆ 10 నిమిషాలు కూడా ఇవ్వండి. అది కాకుండా ఈ వీక్లోనే మ్యాక్సిమం పాలిటీ డైలీ జీకే కోసం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసేస్తా. అది కూడా జస్ట్ 10 నిమిషాలే, ఒక 10-15 MCQs సిమిలర్ టైప్లో నడుస్తూ ఉంటుంది. అంటే మీకు ఏదైతే కంప్లీట్ అయిపోయిందో అది రివిజన్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ సిరీస్లో మీ ఎన్టీపీసీ వాళ్ళ కోసమే కాదు, ఏ ఎగ్జామ్కైనా యూజ్ అవుతాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి, వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఫాలో అవుతారు. స్టిల్ ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.